మంచితనం మంచిదే కానీ మెతకదనం పనికిరాదంటారండి. మంచితనం వేరు, మెతకదనం వేరు అంటే ఇట్ మీన్స్ ఎవరు ఏదన్నా ఎదిరించకపోవడం. అంటే మొహమాటం అంటారు కదా, అలా. మెతకతనం, మంచితనం ఉండాలండి, కానీ ఈ రోజుల్లో మెతకతనం ఉండకూడదు. లేదంటే మనల్ని ముంచేసి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, మనం కింది పక్కనే ఉండిపోతాం, అధపాతాళాన్ని తొక్కేస్తారు. కాబట్టి మంచితనం పనికిరాదు. మెతకతనం ఈ రోజుల్లో కలియుగంలో అస్సలు పనికిరాదు. ఎందుకంటే కాలాలే బాలేవండి. అంత ఎవరిని అయ్యో వీళ్ళని నమ్మొచ్చు అనుకున్న వాళ్ళే మనకి ఘోరమైన జీవిత పాఠాలని నేర్పిస్తున్నారు. వీళ్ళని నమ్మకూడదు అనుకున్న వాళ్ళు సమ్టైమ్స్ బాగుంటున్నారు. అలాగా జీవితంలో మంచితనం ఉండొచ్చు. అంటే రోడ్డు మీద వెళ్తున్నారు ఎవరన్నా వికలాంగులు, ఫుడ్ లేనోళ్ళు, అలాంటి వాళ్ళ పట్ల మనం చూపించినా అది దేవుడు కూడా మెచ్చుతాడు. బట్ మన చుట్టూ ఉండి మనతో బాగుండి మన వినాశాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఎటువంటి విషయంలోనైనా అతి మంచితనం పనికిరాదు, మెతకదనం అసలే పనికిరాదండి. ఈ రెండు పోగొట్టుకుంటే మనం లైఫ్లో ఈ కలియుగంలో బాగుపడతాము. లేదు అని అంటే మనల్ని తొక్కేస్తారు. సో ఇది నా చిన్న రిక్వెస్ట్. మంచితనంగా ఉండండి. సాటి మనిషి పట్ల మానవత్వం చూపించకపోతే ఈ రోజుల్లో లేదు. బట్ అతి మంచితనం, మెతకతనం పనికిరాదు. సో అది నా చిన్న విన్నపం. సో నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ.